నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండవసారి ఎంపీగా గెలుపొందడానికి భారతీయ జనతా పార్టీ పక్షాన కరీంనగర్ ఎంపీ సిట్టింగ్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఎంపీగా ముఖ్య అతిథుల మధ్య భారీ ర్యాలీతో నామినేషన్ వేస్తున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు జాడిబాలారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సుమారు 100 మంది ద్విచక్ర వాహనాలతో బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి మద్దతుగా తరలి వెళ్లారు. ద్విచక్ర వాహనాల ర్యాలీకి రేకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నుండి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన జాడిబాలారెడ్డి తదనంతరం మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ కు ఎంపీ నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బండి సంజయ్ కి ప్రజలు మద్దతు తెలుపుతూ ఓటు వేయాలని, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలు, చేసిన అభివృద్ధిని గుర్తించాలని కోరారు. కరీంనగర్ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా మళ్ళీ ఒకసారి కూడా కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొకసారి కూడా అవకాశం ఇచ్చిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంటు కలెక్టరేట్లో ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా కరీంనగర్ పట్టణం 18వ డివిజన్ నుంచి సుమారు దాదాపు మేమందరం కూడా స్వచ్ఛందంగా ఆయన ఒక నామినేషన్ వేస్తున్న సందర్భంగా తరలి ఒక బైక్ ర్యాలీ ద్వారా ఇక్కడ నుండి 18వ డివిజన్ నుంచి 36, 37, 38, 39, 40 ఈ బూత్ల నుండి బూత్కు సుమారు ఒక 15 నుంచి 20 బైక్ల ద్వారా సుమారు ఒక 200 మందిని కూడా మేము అక్కడికి ఈ ప్రచారంలో పాల్గొని అదేవిధంగా ర్యాలీగా వెళ్ళి నామినేషన్ పూర్తయ్యే వరకు కూడా ఈ యొక్క అక్కడ కలెక్టరేట్ చేరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఈ ప్రభుత్వం రావాలి కేంద్రం లోపల కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పేదవారందరూ కూడా దరి చేరే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రపంచం కూడా నరేంద్ర మోడీ గారినే ఈ నాయకుడు కావాలి, మోడీ గారే కావాలని కోరుకుంటుంది ప్రపంచం అంతా కూడా. అనేక దేశాలు కూడా ఈరోజు అమెరికా లాంటి దేశాలు, అమెరికా, లండన్ కానీ ఇంకా పెద్ద పెద్ద ఏదైతే ఫారిన్ కంట్రీలు అవే కాకుండా కూడా ఈ అరబ్ కంట్రీలు కూడా మిగతా ముస్లిం దేశాలు కూడా మోడీ లాంటి నాయకుడు కావాలి, మోడీతోని అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా పేదవారందరూ కూడా పథకాలు చెందే విధంగా అక్కడ దేశంలో కూడా భారతదేశంలో కృషి చేస్తున్నారు. కాబట్టి మేము కూడా మోడీ లాంటి నాయకుడు మాకు వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఈ దేశంలోని ప్రజలందరూ కూడా, భారతదేశంలోని ప్రజలందరూ కూడా మోడీ గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఈ మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు ఉంటే కూడా మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. 3వ భారత ఆర్థిక శక్తిగా మనకు నిల్వలంలో కూడా ఈ శక్తిగా తీర్చిదిద్దడం ఆయన కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ పోటీ చేస్తున్న బండి సంజయ్ గారిని అత్యధిక మెజార్టీతోని కూడా ఈ యొక్క పార్లమెంటులోని ప్రజలందరూ కూడా ఆయన మళ్ళొకసారి కూడా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక మాటలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏదైతే ఒక అధికారం చేపట్టిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనికి సీఎం అదేవిధంగా మంత్రులు కానీ ఈరోజు వారు మాట్లాడే మాటలు ఏదైతే మేము ఒక 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పినటువంటి సీఎం గారు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ఏదైతే 100 రోజుల్లో కూడా ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు, మరి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ మీరే అన్నారు. మేము అయితే గత ప్రభుత్వం కేసీఆర్ కరెక్ట్ పరిపాలన లేదు, అన్ని తప్పు పనులు చేసిందని మీరే అన్నారు. కానీ మేము ఈ 6 గ్యారంటీలు ఏవైతున్నాయో మరి 100 రోజులు మీరే అన్నారు. అంటే 100 రోజులు కాకుండా మేము సంవత్సరం లోపల అమలు చేస్తామని ఉంటుంది. మీరు 100 రోజులని ఎవరు కూడా అడగలేదు. మేము ప్రజలందరూ కూడా 100 రోజులు అమలు చేయమని ఎవరు అడగలేదు. మీకు ఏదైతే మీరే చెప్పారు కాబట్టి దాన్నే మేము ప్రశ్నిస్తున్నాం. 100 రోజుల హామీలు ఏవైతున్నాయో అవి మేము అమలు చేయమని మేము కోరుతున్నాం. అయితే ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని నేను ఈ సూటిగా ఈ సందర్భంగా ఈ ర్యాలీ ద్వారా ఈ యొక్క నామినేషన్ సందర్భం కూడా బండి సంజయ్ గారి నామినేషన్ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి రైతు 2 లక్షల రుణమాఫీ ఏకకాలం ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అనేక పంటలు కూడా రైతులు వేసుకున్న పంటలు ఏవైతున్నాయో మొత్తం పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నాయి. రైతులందరూ కూడా ఏదైతే ఈ 2వ సీజన్ పంట ఏదైతుందో మేము ఆ యొక్క 2వ సీజను లాస్ట్కి మనం అమ్ముకునే సీజన్ లోపల కూడా పూర్తి స్థాయిలో కనీసం ఒక 30-40% పంటలు కూడా రైతులందరూ కూడా నష్టపోయారు. ఈ రైతులందరికీ కూడా మేము వెంటనే ఈ యొక్క బీజేపీ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ప్రతి ఎకరానికి కూడా అంచనా వేయాలి. ఏదైతే మీ అధికారులకు అక్కడ రైతుల పంటలు ఏవైతే ఎండిపోయినాయో అక్కడికి పంపించాలి. పంపించి లెక్కలేసి కూడా వాళ్ళకు ఎకరానికి 25,000 30,000 ఒక లెక్క కట్టి ఆ లెక్క చొప్పున కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు మీరే అనేక మార్లు అన్నారు, మేము రైతు పక్షపాతి, రైతులను మేము ఆదుకుంటాం, రైతులకు ఏ విధమైన ఇబ్బంది రానియమని మీరు అన్నారు. కాబట్టి నేను అదే ప్రశ్నిస్తున్నా, ఒకసారి అదే అడుగుతున్నా. ఖచ్చితంగా కూడా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలి. మేము ఏదైతే పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 25,000 ఎకరానికి 25,000 చొప్పున కూడా ఇవ్వాలని నేను ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ, మళ్ళొకసారి కూడా కేంద్రం లోపల మోడీ గారి ప్రభుత్వాన్ని రావాలంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఈ కరీంనగర్ పార్లమెంటును మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరినీ, ఓటర్ మహాశయులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఈ యొక్క ఏదైతే అవకాశాన్ని మీరందరూ కూడా మే 13 నాడు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి బీజేపీ కమలం గుర్తుపైన ఓటు వేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతు తెలపాలి, బండి సంజయ్ గారిని గెలిపించాలని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.